హలో గైస్, వెల్కమ్ టు ఎం ట్రిపుల్ హబ్, ద అల్టిమేట్ హబ్ ఆఫ్ మూవీస్ మ్యాన్ అండ్ మస్కలాంటి. ఇప్పుడే రాజాసాబ్ చూశాను. రాజాసాబ్ ట్రైలర్ చూశాను. యాక్చువల్గా టీజర్ కన్నా ట్రైలర్ అంతగా కిక్ ఇవ్వలేదండి. టీజరే చాలా బాగుంది. ట్రైలర్ చాలా చాలా బాగుంది. విజువల్స్ చాలా ఎక్స్ట్రా ఆఫ్ కోర్స్ ప్రభాస్ సినిమా అంటే గ్రాండ్నెస్ ఉంటుంది, రిచ్నెస్ ఉంటుంది. అండ్ వాళ్ళు చెప్తున్నట్టుగా బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అన్నారు. మరి అది ఎంతవరకు అనేది వాళ్ళు చెప్పడం కాదు, ఆడియన్స్ చెప్పాలి. అండ్ మారుతికి కొంచెం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే మన వింటేజ్ ప్రభాస్ని చూపెట్టాడు మనకి. ఆ కామెడీ టైమింగ్ కానీ ప్రభాస్ అన్న టైమింగే సినిమా అంతా నడిపిస్తుందని అనుకుంటున్నా. అండ్ ఇఫ్ ప్రభాస్ క్యారెక్టర్కి మనం రూట్ చేసామంటే మూవీ వర్కౌట్ అవుద్ది. అండ్ జంప్ స్కేర్ చాలామంది వర్కౌట్ అవ్వలేదు, హారర్ అనేది మాకు పెద్దగా ఎక్కట్లేదు, కామెడీ కొంతగా సింక్ అవుతుంది, హారర్ ఏమో పెద్ద అంత స్కేరీ అనిపించట్లేదు అంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే జంప్ స్కేర్స్ ఎప్పుడు కూడా అలా ట్రైలర్స్లో లేకపోతే రీల్స్లో చూస్తే మన స్కేరీ అనిపించదు. హారర్ ఫిల్మ్స్కి ఎప్పుడు కూడా ఆ మూవీతో పాటు థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది, కోర్స్ అందులో మనం ముందే క్యారెక్టర్స్కి రూట్ చేస్తాం కాబట్టి మనకి హారర్ అనేది థియేటర్లో మనకు నచ్చుతుందనే అనుకుంటున్నా. హోప్ఫుల్లీ మారుతి డోంట్ డిసప్పాయింట్ అస్. మన మూవీ మొత్తం కూడా అర్థమైపోతుంది ప్యూర్ కమర్షియల్ బొమ్మ అని. మొత్తం మంచి సాంగ్స్ అని, ఈ ముగ్గురు హీరోయిన్స్ అని, కామెడీ అని, రొమాన్స్ అని, అండ్ ఎమోషనల్ మూమెంట్స్ అని చెప్పాలంటే ప్యూర్ పక్కా తెలుగు సినిమాలాగే కనిపిస్తుంది చాలా రోజులకి ప్రభాస్ నుంచి ముఖ్యంగా. ఎస్, కొన్ని సీజీ షార్ట్స్ చాలా చాలా బాగున్నాయి, కొన్ని బాగాలేదు కూడా. బట్ మోస్ట్లీ సీజీ షార్ట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఆ రిచ్నెస్ అనేది డెఫినెట్గా ఫీల్ అయితే అవుతున్నాం. అండ్ నాకు నచ్చనిది ఏదైనా ఉంది అంటే అది తమనన్న భయ. తమనన్న అయితే హ్యాండ్ ఇచ్చాడని చెప్పాలి. ఆ మ్యూజిక్ అయితే కొడుతున్నాడు రాజాసాబ్ అని. సో ఒకే కైండ్ ఆఫ్ మ్యూజిక్ కాకుండా కొంచెం కొత్తగా ఇస్తాడని అనుకుంటున్నా. డెఫినెట్లీ దీనికి ట్రైలర్ 2 ఉందని వాళ్ళు చెప్తున్నారు. సో ట్రైలర్ 2 డెఫినెట్గా మ్యూజిక్ నుంచి అయితే మనం ఇంకా బెస్ట్ మ్యూజిక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సాంగ్స్ కూడా వస్తున్నాయి. సో చూడాలి తమనన్న ఎంతవరకు రెబలన్కి ఏం చేస్తాడో అని. అండ్ నాకు నచ్చిన బెస్ట్ షాట్ ఏంటంటే ఆ స్టార్టింగ్లో స్టార్టింగ్ ఎప్పుడైతే ఆ విజువల్స్ ఉంటాయో, ఆ డ్యాన్సింగ్ విజువల్స్ కానీ, ఆ స్కాండ్ మొత్తం విజువల్స్ కానీ, ఇలాంటి కొన్ని విజువల్స్ కొంచెం అవి అర్థమవుతున్నాయి. అది కొంచెం మనకి హెల్యూజినేషన్గానే చూపిస్తారు అని. అంటే ప్రభాస్ అన్న తన మైండ్లో ఊహించుకున్నాము అనుకుంటున్నా. చూడాలి అవి ఎంత కొంచెం క్రియేటివ్గానే ఉన్నాయి అవి కూడా. అండ్ సాంగ్ ఒకటి హిందీది సాంగ్ని ఒకటి రీమేక్ చేశారు. సో అది జస్ట్ బీజిఎం వరకేనా లేకపోతే అది డ్యాన్స్ వరకు కూడా ప్రభాస్ అన్న డ్యాన్స్ కూడా చేస్తాడా లేదా అనేది చూడాలి. సో నేనైతే డెఫినెట్గా న్యూస్ అయితే బజ్ అయితే ఉంది, ఒక హిందీ సాంగ్ని రీమేక్ చేశారని. మరి చూడాలి. అండ్ అర్థమవుతుంది ప్రభాస్ అన్న కొంచెం ఫుల్ ఫామ్లో అయితే ఉన్నాడు. తనకున్న టైమింగ్ కానీ, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, డ్రెస్సింగ్ కానీ, అండ్ ఆ స్టైల్ అండ్ కోర్స్ లుక్స్ అయితే చాలా రోజులకి ప్రభాస్ చాలా రిఫ్రెషింగ్గా కనిపిస్తున్నాడు. చాలా ఫుల్ ఫామ్ యాక్టివ్గా కనిపిస్తున్నాడు. అండ్ ఎలాగో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా వస్తారు. అండ్ చెప్తున్నా పక్కా కమర్షియల్ బొమ్మ. అండ్ సంక్రాంతికి పక్కా ఎక్సలెంట్ బొమ్మ ఇది అయితే. కొంచెం కంటెంట్ క్లిక్ అయినా మారుతి అన్న కొంచెం అట్లీస్ట్ యావరేజ్ డెలివరీ చేసిన సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఆడొద్దని అనుకుంటున్నా. బికాజ్ ఇట్స్ ఎ ప్యూర్ కమర్షియల్ సినిమా, అర్థమవుతుంది. అండ్ హిందీలో కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాజ్ 3 లాంటి హారర్ సినిమాలే వర్కౌట్ అయ్యాయి. నాకు 3 పెద్ద జెన్యున్గా నచ్చలేదు కాబట్టి దానికే వాళ్ళు 600 కోట్లు ఇచ్చారంటే డెఫినెట్గా రాజాసాబ్ నుంచి అట్లీస్ట్ ఒక 2 to 300 crores అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హిందీ బెల్ట్ నుంచి. అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ ఆ షాట్ అయితే భలే ఉంది. పెద్దరాజు గెటప్లో అయితే ప్రభాస్ డైలాగ్ డెలివరీ కానీ అదంతా కూడా ఒక మంచి వైబ్ అయితే తెస్తుంది. అండ్ ఆ సిగార్ వెలిగించి ఆ స్టైల్ కానీ ఆ ఈజ్ అయితే బీభత్సంగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ప్రభాస్ అన్న తప్ప ట్రైలర్లో అంతగా చెప్పుకోవాల్సింది అయితే ఏం లేదు. మొత్తం ప్రభాస్ అన్ని లాక్కొచ్చాడని చెప్పొచ్చు. అండ్ రాజాసాబ్ అయితే హారర్ కామెడీ అని వాళ్ళు చెప్తున్నారు. నా వరకు అయితే నాకు కామెడీ వర్కౌట్ అవుతుంది, హారర్ వర్కౌట్ అవ్వట్లేదు. బట్ అది ట్రైలర్ వరకు మాత్రమే. హోప్ఫుల్ ఈ సినిమాలో వర్కౌట్ అవుద్దని అనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక్క హారర్ కామెడీ అనే నేను అనుకోవట్లేదు. ఇట్స్ అ ప్యూర్ కమర్షియల్ సినిమా, అర్థమవుతుంది. ఒక సెంటిమెంట్ ఉండొచ్చు, యాక్షన్ బిట్స్ ఉంటాయి, అండ్ ఒక్క డ్యాన్స్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. అంతా ఫుల్ ప్యాక్ టైట్గా ఒక స్క్రీన్ ప్లేతో కొంచెం గేమ్ ఆడితే చాలు మారుతి. సో అది అయితే డెలివర్ చేస్తారని అనుకుంటున్నా. సో హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ కోర్స్ ప్రభాస్ బర్త్డే October 23rd మళ్ళీ మనకి ఒక ఫస్ట్ సింగిల్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా మంచి తెలుగులో అయితే బీభత్సమైన బజ్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అవుద్ది రాజాసాబ్కి. బికాజ్ అర్థమవుతుంది ఇట్స్ ప్యూర్ కమర్షియల్ సినిమా, అది కూడా ప్రభాస్ నుంచి. సో డెఫినెట్గా ప్రభాస్ కూడా చాలా రిఫ్రెషింగ్గా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఆ డ్యాన్సెస్ అవి చూసైనా మనం వెళ్తాం. సో చూడాలి నార్త్ ఆడియన్స్ ఎంతగా దీన్ని రిసీవ్ చేసుకుంటారో. ఎందుకంటే నార్త్లో సక్సెస్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ రాజాసాబ్కి. అండ్ నేనైతే సలార్ అండ్ స్పిరిట్, ఈ కల్కి వాటన్నిటికన్నా
కన్నా రాజాసాబ్కి ఎగ్జైటెడ్ ఉన్నాను. బికాజ్ ఇట్స్ ప్యూర్లీ ప్రభాస్. నేనే కాదు, చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, ఈవెన్ జనరల్ ఆడియన్స్ కూడా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ప్రభాస్ ఇలాంటి సినిమా చేసి చాలా రోజులైంది. సో డెఫినెట్గా రాజాసాబ్ అనేది పెద్ద హిట్ అవుద్దని అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ అంతా మారుతి చేతుల్లో ఉంది. మారుతి అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు మంచి బొమ్మ ఇచ్చామని. సో చూద్దాం ఎలాంటి స్టఫ్ ఇస్తాడు. ఇంకా ఏమైనా మొత్తం ట్రైలర్ కూడా చాలా 3 minutes ఉండడం చాలా ఎక్కువే చూపెట్టారు. సో అది కూడా 3 months ముందు 3 minutes చూపెట్టారు అంటే ఏదైనా హైట్ చేస్తున్నారా, ఇంకేమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఏంటో అనేది థియేటర్లోనే చూడాలి. సో అది ఫ్రెండ్స్ రాజాసాబ్ గురించి. సో మీకు ట్రైలర్ ఎలా అనిపించింది మీరు చెప్పండి. అండ్ ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు, హారర్ కామెడీ అంటే, హారర్ సినిమా అంటే జనరల్గా మనం క్యారెక్టర్స్కి రూట్ చేస్తాం, ఏదైనా దయ్యాలను చూసి మనం భయపడతాం. అదే హారర్ కామెడీ అంటే క్యారెక్టర్స్ లోపల ఉన్న మూవీలో ఉన్న క్యారెక్టర్స్ భయపడని చూసి మనం ఎంజాయ్ చేస్తాం. సో చూడాలి. అంటే హారర్కి హారర్ కామెడీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో అందుకే స్కేరీ వైబ్స్ అయితే రావట్లేదు. బట్ మేబీ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ కూడా అదేనేమో, ఒక కమర్షియల్ ఫిల్మ్ ఇద్దామని. సో లేకపోతే ఏదైనా హైట్ చేస్తున్నారా, లేకపోతే సెకండ్ ట్రైలర్లో ఏదైనా ఇంకేదైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ రివీల్ చేస్తారా అనేది చూడాలి. సో మీకేమనిపిస్తుంది రాజాసాబ్ ట్రైలర్ మీద? సో కామెంట్ చేయండి. సో నాకైతే ట్రైలర్ ఓకే అనిపించింది. టీజర్ చాలా బాగా అనిపించింది. సో లెట్స్ సీ. మంచి సాంగ్ అయితే డెఫినెట్గా వస్తుంది అంటున్నారు. సో October 23rd కూడా ఎగ్జైటెడ్. అండ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్గా ఫిల్మ్ అయితే చూస్తాం. అంటే ఫిల్మ్ అయితే మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి. బికాస్ ఈ జానర్కు ఉన్న పొటెన్షియల్ అలాంటిది. అండ్ ప్రభాస్ చేస్తున్నాడు ఈ జానర్ అంటే సంథింగ్ ఏదో ఉంటుందని అనుకుంటున్నా. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్. అది గైస్ రాజాసాబ్ గురించి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.